డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి విన్నారు కానీ మైక్రో వెడ్డింగ్ గురించి విన్నారా? పెళ్లి అనగానే డీజే మోతలు, ఇంట్లో హడావిడి, వేలాది మంది చుట్టాలు, కోట్ల రూపాయల ఖర్చులు. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు యూత్ తన రూట్ మార్చుకుంది. అనవసర ఆర్భాటాలు వద్దు, సింపుల్ మ్యారేజ్ చేసే చాలు అంటూ ఒక కొత్త ట్రెండ్ ని సెట్ చేసింది యూత్. అదే మైక్రో వెడ్డింగ్. జీవితంలో పెళ్లి ఒకసారే వస్తుంది అని చెప్పి హల్దీ, సంగీత్, ఫోటోషూట్స్ అంటూ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సాధారణంగా సగటు కుటుంబానికి 30 నుంచి 70 లక్షల ఖర్చు అవుతోంది. ఒకరు గ్రాండ్ గా మ్యారేజ్ చేసుకున్నారని వారిని చూసి ఇంకొకరు, మరికొందరైతే ఏకంగా జీవితకాల సంపాదనను మ్యారేజ్ మీద పెడుతున్నారు. కానీ నేటి తరం యూత్ ఈ పాత పద్ధతులన్నీ పక్కన పెట్టేసి ఎటువంటి హడావిడి, ఆర్భాటం లేకుండా అత్యంత సన్నిహితుల కుటుంబ సభ్యుల మధ్య మ్యారేజ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరికొందరైతే తమ తల్లిదండ్రుల ఆస్తులను అమ్మనివ్వకుండా వారి సంపాదించుకుని ఇల్లు కట్టుకుని ఒకే వేదిక పైన పెళ్లి, గృహప్రవేశం, వ్రతం చేసుకుంటున్నారు. మరి ఈ జంటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. జెన్జీ కిడ్స్ అందరూ కూడా మైక్రో వెడ్డింగ్ పైన ఎందుకు ఆసక్తి చూపుతున్నారంటే, ప్రస్తుతం యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమింగ్, అదే విధంగా కార్డ్స్ అన్నిటినీ కూడా వాట్సాప్ లో షేర్ చేయడం వల్ల వారికి ఎటువంటి ఖర్చు కూడా అవ్వట్లేదు. అంతేకాకుండా పెళ్లికి అయ్యే ఖర్చు అంతటినీ కూడా వారు ఫ్యూచర్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం కోసం, లేదు అంటే ఇల్లు కొనుక్కోవడం కోసం ఉపయోగించాలనుకుంటున్నారు. మరి జెన్జీ కిడ్స్ ఈ హంగులు, ఆడంబరాల కంటే వచ్చే భాగస్వామిపై ప్రేమ, నమ్మకమే ముఖ్యమని అనుకుంటున్నారు. అసలు మరి ఈ మైక్రో వెడ్డింగ్ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.